Reuben was at number 1, but he departed from the word of God. రూబేను యొక్క సంఖ్య 1 కానీ దేవుని యొక్క వాక్యం నుండి అతడు But తొలగిపోయి ఉన్నాడు. Joseph did not depart. కానీ యోసేపు దేవుని యొక్క వాక్యం నుండి వెచ్చి When వెళ్ళలేదు. his brothers hated him, మరి తన సహోదరులు ఆయనను when he అసహించుకున్నప్పుడు, did not see promotion, ఆయన హెచ్చింపును చూడనప్పుడు, when he did not see testimonies in his life, ఆయన తన జీవితంలో సాక్ష్యములను he చూడనప్పుడు only cleaved to God. ఆయన దేవుని హత్తుకొని ఉన్నాడు. And number 11 became number 1. ఇప్పుడు 11వ సంఖ్య మొదటి సంఖ్యగా మారి ఉన్నది. And the interesting thing is, ఇక్కడ ఆసక్తికరమైన విషయం when ఏంటంటే, you see the tribes of Israel, మరి ఇశ్రాయేలు గోత్రములను మీరు చూచినప్పుడు there is no tribe of Joseph. మరి యోసేపు గోత్రం అంటూ లేదండి. The only tribe you see is tribe of Ephraim and Manasseh. మరి ఎఫ్రాయిము మనష్షే గోత్రములను మీరు చూస్తారు. That means Joseph's sons అనగా యోసేపు కుమారులు became equal to his brothers. అనగా తన సహోదరులకు సమానముగా ఉన్నారు. Joseph became a father to his brothers. మరి యోసేపు తన సహోదరులకు తండ్రి స్థానంలోకి He not వెళ్ళాడు. only overtook them, మరి వారిని దాటివేయడం మాత్రమే he కాదు, became over them. వారికి పైగా ఆయన ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You are not only going to overtake people, మరి ప్రజల్ని మీరు జయించడం but మాత్రమే God కాదు, will place you over the same people ఆ ప్రజలకు పైగానే దేవుడు మిమ్మల్ని whom you ఉంచుతాడు. thought you can never overtake. So he's not just going to exempt you, he's going to exalt you. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు.